హలో ఎర్రబస్సు, మార్నింగ్ కాలేజీలో జరిగిన గొడవ గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? ఆ సీనియర్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు మధుబాబు. మార్నింగ్ చెప్పావు కదా, అతనేదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నాడు. నువ్వు లైట్ తీసుకో. ఇలా డల్గా ఉన్నావంటే ఇంట్లో దొరికిపోతాం. మళ్ళీ తాతయ్య లాయర్ లాగా కూపీ లాగుతారు. బై మిస్టేక్ విషయం చెప్పావనుకో, వాడికంత చనువిచ్చినందుకు నిన్ను, ఇంత జరుగుతున్నా నువ్వేం చేస్తున్నావురా అని నన్ను ఉతికి ఆరేస్తారు. దానికి తోడు కాలేజ్కి వచ్చి మాట్లాడతానంటారు. ఇవన్నీ జరగకూడదంటే నీ మొహంలో ఎప్పట్లాగే స్మైల్ ఉండాలి. సరే మధుబాబు. మధుబాబు, పొద్దున్న సీనియర్ని కొట్టారు కదా, అది నిజంగా విషయం తాతయ్య వరకు వస్తుందనే భయంతో కొట్టారా, నా మీదున్న ప్రేమతో కొట్టారా? మళ్ళీ స్టార్ట్ చేసావా? నా మొహంలో స్మైల్ ఉండాలంటే మీరు నాకు నిజం చెప్పాలి మధుబాబు. సరే, నీ ఇష్టం. కారణం ఏదైతే నీ మొహంలో స్మైల్ కనిపిస్తుందో ఆ రీజనే అనుకో. ఇంట్లో మాత్రం గొడవ గురించి అనుమానం రాకూడదు. మధుబాబు మనసున్నోడే కాని మోనార్కు అంత ఈజీగా దొరకడు. నానా, మేము కాలేజ్కి బయలుదేరుతున్నాం. ఓకే మేడీ. మావయ్య, పెద్దయ్య ఎక్కడా? ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరు వాళ్ళు? ఇల్లు బ్రహ్మాండంగా ఉంది విక్రమ్. అమ్మాయి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది నాన్న. మా ఇంటికి సీనియర్ వస్తున్నాడేంటి? నీ సెలక్షన్ గురించి మాకు తెలీదారా? నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? పదండి వెళ్దాం. అతను వదిన వాళ్ళ కాలేజ్లో సీనియర్లా ఉన్నాడు. అమ్మా, నాన్న, లోపల జాగ్రత్తగా మాట్లాడండి. ఈ ఇంటి పెద్ద ఆయనకి నచ్చితే చాలు, మా పెళ్లి జరిగిపోయినట్టే. నీ పెళ్లి జరిగిపోయినట్టే అనుకో. పద. వాడేంటి వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని వస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు మధుబాబు. అవును, కాలేజీలో త్రిషాతో డాన్స్ వేశాడు కదా, తను మన ఇంటికి ఎందుకు వస్తున్నాడు? హాయ్ మ్యాడీ. హాయ్ లక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం. 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 అంకుల్, నా పేరు విక్రమ్. మ్యాడీ చదువుతున్న కాలేజీలోనే నేను చదువుతున్నాను. మ్యాడీ వాళ్ళ సీనియర్. ఈవిడ మా అమ్మగారు. నమస్కారం అండి. పేరు శ్రీవాణి. నమస్తే అండి. ఈయన మా నాన్నగారు. పేరు సుబ్రహ్మణ్యం. నమస్తే. ఏంటి సడన్ గా నన్ను చూసి సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు? ఏం లేదు, మీ తాతయ్య గారితో మాట్లాడదామని అమ్మ నాన్నని తీసుకొచ్చాను. ఎవరు? నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. గుర్తు రాలేదా నాన్న? అప్పుడొక రోజు మన లక్ష్మిని వీధిలోకి పిలిపించుకొని మాట్లాడాడు కదా, అది ఈ అబ్బాయే. ఆ రోజు నేను అలా చేయటంలో నాకు తప్పేం అనిపించలేదు. కానీ ఆ రోజు మీ ఇంట్లో జరిగిన గొడవ గురించి తెలిసాక మాత్రం తప్పు చేశానేమో అని చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు మీకు సారీ చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను. ఐఎమ్ రియలీ సారీ. రండి, కూర్చోండి. కూర్చోండి. ఇంతకీ మీరొచ్చిన విషయం ఏంటి? ఏదైనా పని మీద ఇటువైపు వెళ్తూ పలకరించి వెళ్దామని వచ్చారా? కాదండి, మీ కుటుంబంతో సంబంధం కలుపుకోవడానికి వచ్చాం. సంబంధమా? ఎవరికి? అయ్యో రామా,
సీనియర్ ఇలా చేస్తున్నాడేంటి మధుబాబు? అందుకే వాడితో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయని చెప్పాను. నువ్వు చనువిచ్చావు, వాడిప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చేశాడు. మా వాడు మీ ఇంటి అమ్మాయిని చూసినప్పటి నుంచి చాలా ఇష్టపడుతున్నాడు. మాకు కూడా అమ్మాయి చాలా బాగా నచ్చింది. పెళ్లి చేసుకుంటే మీ మనవరాలనే చేసుకుంటానంటున్నాడు. ఆ విషయాన్ని మీ మనవరాలతో కూడా చెప్పకుండా ముందు మీతోనే చెప్పాలన్నాడు. మీరొప్పుకుంటే మా అదృష్టంగా భావిస్తాం. మీ ఇంటి బిడ్డని మా ఇంటి దేవతలాగా చూసుకుంటాం. అమ్మాయిని చూసి ఇష్టపడితే ఆ విషయాన్ని అమ్మాయికి చెప్పి ఇబ్బంది పెట్టకుండా పెద్దవాళ్లతో మాట్లాడాలన్న మీ సంస్కారం నాకు నచ్చింది. కానీ మీతో సంబంధం కుదుర్చుకోవడం కుదరదు. అలా అనకండి సార్. మీరు ఒప్పుకుంటారన్న నమ్మకంతోనే మా వాళ్ళని మీ ఇంటికి తీసుకొచ్చాను. ప్లీజ్ సార్. నా గురించి మీకు తెలియకపోతే మీ లక్ష్మిని అడగండి, మ్యాడీని అడగండి, కాలేజ్కి వచ్చి అడగండి సార్. సమస్య నీ గురించి తెలుసుకోవడం కాదు. మా ఐషుకి ఇంతకు ముందే ఒక సంబంధం కుదిరింది. ఏమన్నారు సార్? మా ఐషుకి సంబంధం కుదిరిందని చెప్తున్నాను. అయ్యో అయ్యో సార్, మీరు ఒక్కసారిగా నా ప్రాణం తీసేస్తారేమో అనిపించింది. నేను ఇష్టపడింది, పెళ్లి చేసుకోవాలి అనుకున్నది మీరనుకుంటున్నా మీ ఐషుని కాదు సార్. ఐశ్వర్య కాకుండా మా ఇంట్లో పెళ్లి కాని అమ్మాయిలు ఎవరున్నారు బాబు? శ్రీలక్ష్మి. ఏమన్నావు?